98వ రోజు. ప్రకటన 1-7 అధ్యాయాలు చదవండి. నేను శత్రువుకు తెరిచిన ప్రతి తలుపు యేసు రక్తంతో శాశ్వతంగా మూసివేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున నేను అపవాది చేతుల్లో నుండి విమోచింపబడ్డాను. ఆమేన్. యేసు రక్తం నా పాపముల నుండి మరియు దోషముల నుండి నన్ను కడిగివేసెను. ఇప్పుడే నేను దేవుని వెలుగులో నజరేయుడైన యేసు నామమున నడుస్తున్నాను. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం ద్వారా నాలో దేవుని జీవం నజరేయుడైన యేసు నామమున ఉంది. ఆమేన్. యేసుక్రీస్తు రక్తం ద్వారా నాకు ప్రభు సన్నిధిలో నజరేయుడైన యేసు నామమున ప్రవేశం ఉంది. ఆమేన్. నేను అర్ధరాత్రి వేళ మేల్కొని న్యాయమైన నీ విధులను బట్టి నజరేయుడైన యేసు నామమున మీకు కృతజ్ఞతలు చెల్లించెదను. ఆమేన్. కృతజ్ఞత అర్పణలు చెల్లించు మీ గుమ్మములలో ప్రవేశించెదను. కీర్తనలు పాడుచు నీ ఆవరణంలో ప్రవేశించెదను. దేవా, నిన్ను స్తుతించెదను, నీ నామమును గణపరచెదను. ఆమేన్. ఈ రోజు నుండి నేను ఏది చేసినా మాటల్లోనూ క్రియల్లోనూ నజరేయుడైన యేసు నామమున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఆమేన్. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవా, ప్రభువా, సర్వాధికారి, నీవు నీ బాహుబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక నేను నీకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నా ప్రార్థనలన్నిటికీ సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.